బాలీవుడ్లో శ్రియలీల పేరు మార్మోగుతోంది. కోలీవుడ్లోనూ అడుగుపెడుతోంది. నేటితరంలో అరుదైన ఎనర్జీ డ్యాన్స్ స్కిల్ ఉన్న ప్రతిభావంతురాలిగా శ్రియలీలకు గుర్తింపు దక్కింది. ఈ భామ తదుపరి రాబిన్హుడ్ తో ప్రేక్షకులను అబ్బురపరచనుంది. ఈ సినిమా తన కెరీర్లో గొప్ప వినోదాత్మక చిత్రమని శ్రియలీల చెబుతోంది. నితిన్తో కలిసి పనిచేయడం ఇది రెండవసారి. రాబిన్హుడ్లో శ్రీలీల ఎన్ఆర్ఐ యువతి నీరా వాసుదేవ్గా నటించింది. అందం, ఆకర్షణ, విచిత్రాలతో నిండిన నీరా ఈ ప్రపంచం తన చుట్టూ తిరుగుతుందని నమ్ముతుంది. ఇలా ఊహించుకుంటూ ఆనందంగా గడిపేస్తుంటే అప్పుడు తనకు ఎదురైనవాడు ఎలాంటివాడు అన్నది తెరపైనే చూడాలి. నిజానికి ఈ పాత్రలో రష్మిక మందన్నను నటింపజేయాలని దర్శకుడు భావించారు. కానీ పుష్ప 2 కమిట్మెంట్ల కారణంగా రష్మిక దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత శ్రియలీలను ఈ అరుదైన అవకాశం వరించింది. ఆసక్తికరంగా రష్మిక నటించిన పుష్ప 2లో శ్రియలీల కిసిక్ అనే ప్రత్యేక గీతంలో నర్తించిన సంగతి తెలిసిందే. శ్రియలీల ఎనర్జెటిక్ డ్యాన్సులకు యూత్ ఫిదా అయింది. శ్రియలీల ఇంతకుముందు ఏడాదిపాటు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ అది కారణం లేకుండా కాదు. 2023లో చాలా బిజీగా గడిపిన ఈ బ్యూటీ పెండింగ్ షూటింగ్లు పూర్తి చేసి ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యను కొనసాగించింది. స్టడీస్ పై శ్రద్ధ పెట్టేందుకు గ్యాప్ తీసుకుంది. ఎట్టకేలకు దీనికి మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు చేతిలో డిగ్రీతో శ్రియలీల ఆనందంగా ఉంది. గతంలో కంటే ఎక్కువ నమ్మకంగా, ఉత్సాహంగా ఉంది. ఇకపై శ్రియలీలను డాక్టరమ్మ శ్రియలీల అని పిలవొచ్చు. శ్రియలీల కొంత విరామం తర్వాత ఇప్పుడు రాబిన్హుడ్తో తిరిగి రాబోతోంది. తదుపరి శ్రియలీల లైనప్ చాలా పెద్దదిగానే ఉంది. అటు తమిళ చిత్రం పరాశక్తి లో శివకార్తికేయన్ సరసన నటిస్తోంది. రవితేజతో మాస్ జాతర లో అవకాశం అందుకుంది. మరోవైపు బాలీవుడ్లో క్రేజీగా ఆషికీ 3లోనూ నటిస్తోంది.